సిమ్స్ హాస్పిటల్ తరఫున వచ్చాము. ఓకేనా? నా పేరు నిసార్ యాసిన్ ఖాన్, ఎండి సిమ్స్ హాస్పిటల్. ఓకేనా? మీ సోము సార్ ఇక్కడ మా రమ్మని చెప్పి మా పిల్లల్ని రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేయడం వల్ల మేము ఇక్కడ వచ్చాము. నిసార్ థ్యాంక్స్ చెప్పండి. సో సార్ యొక్క కృషిని ఇమీడియట్ ట్రైనింగ్ చూడండి సార్. మీరు ఎంత బాగుండాలా, మీ అందరికి బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో సార్ తపన పడుతున్నారు. సో సార్ తపన పడడం వల్ల మా దగ్గరకు వచ్చి మా పిల్లలకి రండి, చూసుకురండి, మా పిల్లలకి మంచి హెల్త్ ఉండాలి, ఓకేనా అని ఆలోచించి మమ్మల్ని అందరి దగ్గర పిలుచుకొని రావడం జరిగింది. ఏ క్లాస్ చదువుతున్నారు అందరూ? మంచి మాటలు చెప్పి నేను నా మాటలు గుర్తిస్తాను, తర్వాత స్క్రీనింగ్ ఏదైతే ఉందో చేస్తాను. ఓకేనా? 4th నుంచి 10th చూడన్నా. ఇక్కడ మీరు రావడం, భోజనం బాగుందా? ఇక్కడ మంచి భోజనం ఇస్తున్నారా? దేవుని దేవాలయం మంచి భోజనం ఉంది, మంచి చదువు ఉంది. ఓకేనా? సో మీరు మంచి భవిష్యత్తుని మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఎలా అవుతుంది మంచి భవిష్యత్తు? చూడు, డాక్టర్ గారు ఉన్నారు. ఓకేనా? మీరు కూడా డాక్టర్ అవ్వచ్చు, అర్థమైందా? సో మీరు కూడా ఇంజనీర్ అవ్వచ్చు, మీరు కూడా లాయర్ అవ్వచ్చు, మీరు కూడా జడ్జి అవ్వచ్చు, మీరు కూడా పెద్ద కంపెనీ పెట్టచ్చు, అర్థమైందా? ఈ రోజు ఎలా ఉన్నది కాదు, రేపు మీరు ఎలా అవ్వబోతున్నారు అన్నది కలకనండి. అర్థమవుతుందా? రేపటి విజయం కోసము మీరు ఆశించండి. ఓకేనా? సో అందుకోసం మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి చదువుకుంటూ మీ యొక్క టీచర్లు చెప్పిన మాట చక్కగా విని పాఠాలు చక్కగా నేర్చుకొని మంచి భవిష్యత్తు కోసం పునాది చేసుకోండి. ఓకేనా? అర్థమైందా? సో మీరు చదువు అంటే ఏం లేదు, ఏదైతే మీరు డైలీ చదువుకుంటారో దాన్ని బాగా పాఠాలు చదువుకుంటూ ఎగ్జామ్ బాగా రాస్తూ ముందుకు వెళ్ళాలి. ఓకేనా చిన్న? ఏ అన్ని కదిరి చుట్టుపక్కల పోవాలన్నా మీరంతా? ఓకే. 10th క్లాస్ మనం ఎంతమంది ఉన్నారు? 10th క్లాస్ వాళ్ళు మనం 10th క్లాస్ స్కూల్కి వచ్చాం, గుర్తుందా? బుక్కులు ఇచ్చారు, చూసారా? చదువుకుంటున్నారా? బాగా చదువుకోవాలి, అర్థమైంది? మొన్న ఏం చెప్పా మీకు? మీరే కంపెనీలు పెట్టేంత స్థాయికి పోవాలని చెప్పాను కదా. పెడతారా? కంపెనీలు పెడతారు కదా. మీరే 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మీరే 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అర్థమైందా? అప్పుడే మీరు ఈ ఊరికి మంచి చేసినట్టు, ఈ దేశానికి మంచి చేసినట్టు, మీ కుటుంబానికి మంచి చేసినట్టు అవుతారు. ఓకేనా నాన్న? సో ఈ అవకాశం ఇచ్చినటువంటి సోము సారికి నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో మీ అందరితో కలవడానికి ఏదైనా ఫ్రూట్స్ కానీ ఏదైనా కానీ మీరు పంపిస్తాను. నీ బాధ చూడలేక మేడం హెడ్ మాస్టర్ మేడం అడిగింది, ఏం సార్ ఆ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఒకసారి ఏదైనా చెప్తాను అట్లా కలిసి మీరు ఎవరైనా అమౌంట్ ఏదో తక్కువ మాట్లాడి చెప్పి ఇవ్వడానికి మేడం చెప్పింది. మీరు రోజు క్లాస్ డిస్టర్బ్ చేస్తున్నారు కదా అడిగి మేడం గుర్తు చెప్పింది, మేమే చేస్తాం సార్ టీచర్ ఒప్పుకుంటాను. ఆ టీచర్లు ఎవరో ఎట్లా ఇప్పుడు కిట్ కాదని మేమే తీస్తాం మేడం చేసేటంటే గవర్నమెంట్ వాళ్ళు అడిగారు, ఎవరు స్పందించలే. వాళ్ళ సార్ గుర్తొచ్చి సార్ అడిగి డైరెక్ట్ పోయి అడిగినాం. డిస్పాచ్ అడిగితే సార్ వాళ్ళు అడిగేవాళ్ళు సార్ పెద్ద సార్ ఉన్నారు, సార్ కలిసి పెద్ద సార్ మేనేజర్ సార్ పోయి అడిగితే సార్ దానికి ఏమి సార్ మేము టీం అంతా పంపిస్తాము హ్యాపీ చేసుకోండి సార్ థ్యాంక్స్ చెప్పండి. అందులో చెప్పండి.